హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? లోకంలోని సంగతులు వింటే కృంగిపోక తప్పదు, ఆందోళన చెందక కుదరదు. అందుకే ముందుగా దేవుడేం చెబుతాడో విందాం, ప్రభువు మాటను ఆలకిద్దాం. ప్రతిరోజు మనకొక కొత్త రోజుగానే ఉంది, కానీ మనుషులు ప్రతిరోజు దేవుని మీద తిరగబడుతూ ఉన్నందున ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించినా, ఎన్ని అవకాశాలు కలుగజేసినా మానవుడు తన దృష్టిలోనే, తన పదములోనే, తన ఇష్టానుసారంగానే తాను చేసుకున్న వాటి అందే ఆనందిస్తూ సృష్టికర్తను మరచినందున ప్రతిరోజు ఒక దుఃఖదినముగా, కష్టదినముగా మిగిలిపోతుంది కదా. రండి మనమైన యేసు వైపు చూద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. ఏ న్యూస్ చూసినా, ఏ వాట్సాప్ తెరచినా, ఏ వార్తలు విన్నా, లోకములో ఎటుపక్క వెళ్ళినా, ఏ పక్క తిరిగినా గందరగోళాలే మాకు కనబడుతున్నాయి. నీ వైపు చూస్తున్నామయ్యా. లోకాన్ని చూసి కృంగిపోక నీ వైపు చూసి రక్షించబడుటకు, ధైర్యం తెచ్చుకున్నటకు, మాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడన్నది గుర్తు చేసుకున్నటకు సహాయం ఇచ్చాయి. ఈ వేకువనే నీ సన్నిధిలో, ఈ లైవ్లో ఏకీభవిస్తున్న కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ నీ ఆత్మ ద్వారా స్పందించబడినట్లు ఆశీర్వదించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి రోజు దేవుని వాక్యం వింటూ ఉండగా మన హృదయాలలో రోజు ఒకేలాగా లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం గడిచిపోవటం చూస్తున్నాం. సంతోషకరమైన దినముల కంటే దుఃఖ దినములే ఎక్కువ మిగులుతున్నట్టుగా, సాధించిన దానికంటే విఫలమైనదే మిగిలినట్లుగా ఎన్నోసార్లు మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక శోధనతో శోధించబడుతూ అసంపూర్ణతో, మరి ఆతృతతోనే ఉన్నట్టు మానవుడు కనబడుతూ ఉన్నాడు కదండి. మరి మీరు ఎలా ఉన్నారు? దేవుని యందు నిరీక్షణ ఉంచితే, విశ్వాసం ఉంచిన వాడు తొణకడండి. కాబట్టి మనం పాపం వలన లోకానికి శాపం వచ్చింది అన్నమాట వాస్తవమే కదా. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నప్పుడు, దేవుని కట్టడలను విడిచి మనుషుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఎంతగానో మన కొరకు ప్రేమ చూపించి సకల సృష్టిని సృష్టించి, మనం దోషులమైనప్పుడు, పాపులమైనప్పుడు మనకు పరిహారం చేయుటకు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అనుగ్రహించి మన కొరకు యాగమైన తర్వాత కూడా నా వైపు చూచి రక్షించబడుడి అన్న ఒక సులభమైన, చాలా అనుకూలమైన, ఏం కష్టపడక్కర్లేకుండా పాపక్షమాపణ పొందటానికి ప్రభు సిద్ధపరిచిన ఆ యొక్క రక్షణను స్వీకరించడానికి కూడా మానవుడు ఆశ లేనివాడిగా ఉంటాం. ఎంత విచారకరమైన విషయం. మీరు ప్రభు ఇచ్చే రక్షణ పొందారా? ప్రభువులో ఉన్న ధైర్యాన్ని, ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? నాతో ప్రభు ఉన్నాడు, నన్ను విడువను, ఎడబాయనన్నాడు అన్న ధైర్యంతో సాగుతుంటే అలజడుల మధ్యలో కూడా సంతోషంగా మనం ఉండగలుగుతాం. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కారణం, అబ్రహామును ఆయన పిలుచుకున్నాడు. తన విధేయతను బట్టి అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే వింతైన ప్రజలుగా, ప్రత్యేకమైన జనాంగముగా ఇశ్రాయేలు జనాంగాన్ని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. వారు లోకానికి బానిసలయ్యే ఐగుప్తులో బానిసలైపోయినప్పుడు, అనేక సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు మూలిగినప్పుడు ప్రభు మోషేను పంపించి వారిని బయటికి రప్పించారు.
ఆ కఠినమైన ఫరో అధికారం నుండి వారిని విడిపించటానికి, వారి బానిసత్వం నుంచి తప్పించటానికి అంత సులువుగా కాలేదు. దేవుడు అనేక అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, ఐగుప్తులోని మాంత్రికులు, జ్యోతిష్కులు అందరూ బెత్తరపోయారు. ఇది యెహోవా దేవుని వ్రేలిది, దీనిలాగా ఇలాంటి కార్యం మేము చేయలేము అని దేవుడు తన మహిమను చూపించాడు. ఐగుప్తీయులు భయపడి వణికారు. మరి ఇశ్రాయేలీయులు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు? వారి కోసమే కదా ఇన్ని మేలులు చేశాడు దేవుడు అన్నది ఎంతమంది గ్రహించారు అని చూస్తే, బయటకు వచ్చారన్న మాటే కానీ మనసు మాత్రం వెనకే ఉంచుకోవటం, వెనుతుకు తిరగటం చూస్తూ ఉన్నాం. మాటి మాటికి ఐగుప్తులో మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని లోక సంబంధమైన, శారీర సంబంధమైన, ఆహార సంబంధమైన వాటి మీదే వారి మనసు ఉండింది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకు సాగలేకపోయారు. ఈరోజు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నామంటున్నాం, ఉదయమే ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, మేము దేవుని బిడ్డలమంటున్నాం అన్నవారు మన జీవితంలో నిజంగా దేనిని ఆశిస్తున్నాం? ఎందుకొరకు యేసుక్రీస్తుని ఆశ్రయిస్తున్నాం? ఈ లోకక్షేమం కొరక? గత దినముల కంటే ఈ దినములు మరింత ఉన్నతమైన, అభివృద్ధికరమైన దినములుగా ఉండాలనే ఆశతోనే మాత్రమేనా? ఆర్భాటాల కొరక? లేక దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పట్టణము కొరకు కనిపెట్టినటువంటి అబ్రహాము వలె విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నామా? అవునండి. ఆనాడు ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలీలు కానాను ప్రయాణములో అనేక శోధనలు, పోరాటాలు ఎదుర్కొన్నట్లు మనం సాతాను బంధకముల నుంచి విడిపించబడి, అద్భుతంగా రక్షించబడి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కారణం మనం పరలోకం వైపు పయనిస్తూ ఉన్నాం. ఈ లోక యాత్రలో మనం సాగుతూ ఉండగా మనకి కూడా శోధనలు, పోరాటాలు, కష్ట నష్టాలు కలుగక తప్పవు. కానీ అట్టి సమయాలలో మనం ఏం చేస్తున్నాం, ఎవరి వైపు చూస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. లోకస్తుల వలె మనము క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారమనే మనము జీవించినట్లయితే, యేసుని ఎరగని వారు, ఆయన శక్తిని ఎరగని వారు ఉన్నట్టే మనము భయపడిపోతూ, కృంగిపోతూ, ప్రతి చిన్నదానికి మూలిగి ముఖ్యవారిగా ఉన్నట్టయితే ప్రయోజనమేముంది? ఇశ్రాయేలీలు వెళుతూ ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు సనగటం, గొనగటం, ఆయాసపడటం, విసిగించటం మొదలుపెట్టాడు. దేవునికండి ఎన్నో మేలులు చేసిన ప్రభువు మనం ఆయన్ని స్తుతించాలని ఆశిస్తున్నారు. స్తుతించకపోగా, దేవుడు చేసిన మేలులు తలంచకపోగా ఇంకా ఆయన్ని విసిగించే వారిగా మనం ఉంటే ఏమవుతుంది? మనం ఆయన్ని విసిగిస్తే ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడైనా మన ఎడల ఆయన విసిగిపోడా? ఒకసారి ఇశ్రాయేలీలు విసిగిపోయినప్పుడు కొంచెం ఆయాసపడ్డారు, సొమ్మసిల్లిపోయారు. అవునండి, మానవ జీవితం అనేది ఆయాసము, ప్రయాసము, కన్నీరు అవి త్వరగా గతించిపోవును, మనము ఎగిరిపోదు అని వాక్యం చెబుతుంది. మానవ జీవితం ఇది ప్రయాసతో కూడిందే. అలవకుండా, సొలవకుండా చక్కగా కూర్చొని గుండు మొక్కలాగా తింటూ కూర్చోవటమా అండి జీవితం అంటే? నీవు చెమటగార్చి నేలను సేద్యపరిచి ఆహారం భుజింతువు అని దేవుడు ఆదాముతో చెప్పినప్పుడు, ప్రతి మానవుడు ఏదో ఒక పని చేయాలి, పని చేయనులని వాడు భోజనం చేయకూడదు అని వాక్యం చెబుతున్నప్పుడు, మనం అన్నిటికీ ఊరకనే రావాలని ఆశిస్తూ కొంచెం కష్టం వచ్చినప్పుడు సణిగితే, ఒకసారి వీరు సణిగితే సర్పాలను పంపించాడు. ఆ సర్పములు వచ్చి వారిని కాటు వేస్తున్నప్పుడు, ఆ విషం వారి శరీరాల్లోకి వెళ్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిపోవటం జరిగింది. పాయిజన్, సర్పము నోట్లో విషం ఉంటుంది కదండి, ఆ విషము వారిని చంపేయండి. ఒకసారి 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం
6వ వచనం అండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. ఆ బాధలో, ఆ వేదనలో, ఆ పాము కాటులో, ఆ విషము శరీరంలోనికి వెళ్ళినప్పుడు, ఆ నొప్పి ఆ రక్తంలో ప్రవహిస్తూ, తెలుసండి, సర్పం కాటు వేసినప్పుడు ఆ కాటు, ఆ యొక్క విషం మన రక్తనాళంలోకి వెళ్ళినప్పుడు మన అవసరం శరీరం అంతటికీ వెళ్ళిపోద్ది. కాబట్టి నల్లగా రూపం మార్పి విషం ఎక్కిన వాడు మరణిస్తాడు. పూర్వదినాల్లో అక్కడికక్కడ కురికి వారి విషం లాగడానికి ప్రయత్నించేవారు. ఆ తర్వాత డయాలసిస్ చేసి ఆ శరీరంలో ఉన్న రక్తం అంతా క్లీన్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఒక్క సర్పం వేసిన ఆ చిన్న నాలుకతో వేసిన కాటు నిలువెత్తు మనిషిని అడ్డంగా పడగొడుతున్నది. విషం, ఇప్పుడు వైరస్ అంటున్నారు దాన్ని. వాట్ ఈజ్ వైరస్? సమ్ పాయిజనస్, సంథింగ్ దట్ హార్మ్స్ అస్, సంథింగ్ దట్ ఈట్స్ అస్ అవే. ఈ కరోనా వైరస్ ఊపిరితిత్తులను పట్టుకొని తినటానికి ప్రయత్నిస్తుంది. చకచకచక అది రక్తంలో కలిసి అది శరీరం అంతటికి రకరకాల రియాక్షన్స్, మరణాపాయాలను కలుగు చేస్తుంది. ఎందుకు? మానవుడు దేవునిని గుర్తించడా? ఈ సమయంలోనైనా మానవుడు దేవునిని వెతకడా? మన సొంత ప్రయోగాలేనా, మన సొంత ప్రయత్నాలేనా మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడన్నది ఎప్పుడైనా ఆ బాధలోనైనా ఆ వేదనలోనైనా చూడరా? ఇశ్రాయేలీయులు అనేకులు కళ్ళ ముందు చనిపోతూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు కొందరు కాటు వేసి బాధపడి అరుస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది వేదన పడుతున్నారు, కొంతమంది ఇంకా పాము చూసి పరిగెత్తి ఆ కాటు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు వచ్చి మోషే దగ్గర మొరపెట్టారంట. అయ్యా మేము పాపము చేశాము, మేము విరోధంగా మాట్లాడాము, దేవునికి విరోధంగా మాట్లాడాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ని వేడుకోవా అని మోషేకి మొరపెట్టారు. ఇది ఈ సమయం అండి. మనం ఈ కరోనా వైరస్ లోకాన్ని మింగేస్తున్నట్టు కనబడుతుంది. జనులు మరణిస్తున్నారు, నిర్వీరులవుతున్నారు, బలహీనులవుతున్నారు. మనిషి నుండి మనిషికి సోకుతుంది, గాలిలో కూడా పయనిస్తూ విస్తరిస్తుంది అని చెప్తుంటే కూడా ఇప్పుడు కూడా మనం దేవునికి మొరపెట్టకపోతే, ఇప్పటికే మరణించిన వారు ఎందరో ఉండగా, ఇప్పటికే హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎందరో ఉండగా, స్థలాలు లేక హోమ్ క్వారంటైన్లో ఉంటుండగా, ఆరోగ్యంగా ఉన్నామనుకునే మనం ఇప్పుడైనా దేవునికి మొరపెట్టొద్దా? ఇక చాలు ప్రభువా, నీ కృప చూపించవా, మమ్మల్ని క్షమించవా, మాకు ఒక మార్గం తెరవవా అని మొరపెట్టవలసిన అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్నామండి. దేవుని బిడ్డలమైన మనం మెలకువగా ఉండటం, మొరపెట్టుకోవటం, బ్రతిమిలాడుకోవటం ఈ దినాల్లో ఎంతో అవసరమై ఉంది. మోషేకు మొరపెట్టినప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుని సేవకులైన వారందరం దేవునికి మొరపెట్టాలి. ఏకకంఠంతో మొరపెడితే వ్యాక్సినేషన్, దేవుడు ఇచ్చే వ్యాక్సినేషన్ ఇమ్మీడియట్గా హీలింగ్, స్వస్థత కలిగే వ్యాక్సినేషన్లు ఏనాడో కలువరి సెలవులో ఆయన సిద్ధపరిచాడు. ఆయన రక్తము ద్వారా విడుదల ఉంది. ఆ శక్తిని మనం అనుభవించాలంటే ఆయనకి మొరపెట్టాలి. మోషే దేవునికి ప్రార్థన చేస్తే మోషే అన్నాడు, ఒక సర్పమును, ఇత్తడి సర్పమును చేసి స్తంభం మీద పెట్టు, దాని వైపు ఎవడు చూస్తాడో వాడు బ్రతుకుతాడని చెప్పు. అబ్బా, అయ్యా, అమ్మా, నాయనా అని మూలుగుతూ ఆ కాటు పాము సర్పము ఎక్కుతూ శరీరంలో ఎరుగుతుండగా వాళ్ళు మెలికలు తిరుగుతూ గోల పెడుతూ ఉన్న సమయంలో మోషే ఒక ప్రకటన చేశాడు. ఇదిగో, ఎవరైతే ఇత్తడి సర్పం వైపు మీ కళ్ళులెత్తి చూస్తారో మీకు స్వస్థత కలుగుతుంది. అసలే పాము కాటు, మళ్ళీ ఆ పాము స్వరూపం ఎలా చూడాలి? అయినా పాము కాటేసి నాకు బాధతో నేను ఏడుస్తుంటే ఇప్పుడు నేను ఏదో నమ్మాలంటే ఎలా నమ్మాలి అని
వినని వారు మరణించారండి. విని దేవుని మాటను నా వైపు చూచి రక్షణ పొందుడే, ఆ సర్పం వైపు చూచి బ్రతుకును అని మోషే సెలవిచ్చినప్పుడు, అప్పుడు సర్పకాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆ సర్పము నీవే దిక్కు అన్నట్లుగా నా శరీరంలో ఉన్న విషానికి అక్కడ ప్రాయశ్చిత్తం జరిగింది. అది ఇత్తడి సర్పం, మామూలు సర్పం. ఇత్తడి ఎప్పుడు కూడా అది అగ్నికి నిలబడేది. అది తీర్పుకు గుర్తుగా ఉంది బైబిల్లో. మన పాపానికి పరిహారం జరిగిన స్థలం అది, కలువరి శిలువ. నికోదేముతో ప్రభు చెప్పాడు, మోషే ఎలాగూ ఇత్తడి సర్పమును ఎత్తి పెట్టాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనము లేక 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకము నుండి ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈరోజు నీ స్థానములో నీ కొరకు మరణించినటువంటి, మన రోగములను మన వ్యసనములను భరించినటువంటి, మన పాపమునకు పరిహారము చేసినటువంటి యేసు వైపు చూస్తూ, ఒక బొమ్మను, ఒక చెక్క సిలువను, ఒక ఇత్తడి సిలువను అని నేను చెప్పడం లేదు, కానీ యేసు క్రీస్తు యందు విశ్వాసముంచినవాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. యేసు వైపు చూస్తే మనకు తీర్పు లేదు, మన పాపానికి పరిహారం జరుగుతుంది. ఈ అంచె దినాలలో, ఈ విపరీతమైన పరిస్థితుల్లో నీకే బాధ వచ్చినా, నీకే శ్రమ వచ్చినా, ఏ కొరత వచ్చినా, ఏ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నావని నీవు గ్రహించినా యేసు వైపు చూడు. యేసయ్యా నన్ను క్షమించు అని నీవు అనగలిగితే, ప్రభువా నా పాపానికి పరిహారము నీవు చేశావని విశ్వసిస్తున్నాను, నీ నామములో ఉన్న పాపక్షమాపణ నాకు కలుగు చేయి, స్వస్థపరచు నాయనా అని నీవు మొరపెట్టగలిగితే నీ పాపములు క్షమించుచున్నా, నీవు సమాధానముగా వెళ్ళని ఆ రోజు ప్రభువు చెప్పినట్లుగా ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువు మనతో కూడా సెలవిస్తూ ఉన్నాడు. నీ పాపములను క్షమిస్తున్నాను, నీ యొక్క వేదనకు కారణమైన శాపము నేను కొట్టివేస్తున్నాను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు. ఈ రోజు నుంచి నేర్చుకుందామని, ఏది కావలసి వచ్చినా, ఏ బాధలో మనం ఉన్నా, ఎట్టి కాటు సాతాను వలన మనకు కలిగిన, ఎటువంటి శోధన కలిగిన, ఎటువంటి పాపంలో పడ్డా అక్కడి నుండే యేసు వైపు చూడు. లేవనెత్తేవాడు కాదు, తోసివేసేవాడు కాదు ఆయన, క్షమించేవాడు కాదు, వదిలేసేవాడు కాదు ఆయన, దయ చూపించేవాడిగా ఉన్న ప్రభువు వల్ల ఆయన ఇచ్చు రక్షణ ఇహమందు, అంతేకాదు నిరంతరమైన నిత్యమైన రక్షణ, నిత్య నరకం నుండి విడిపించగలిగిన శక్తి వల్ల ప్రభువుకు ఉన్నది కనుక ఈరోజు మీరు ఏ బాధలో ఉన్నా, శారీరక రుగ్మతలైన, మానసిక ఆందోళనైన, కుటుంబ సమస్యలైన, ఏ భయము ఏ ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఒకటే మనకు మార్గం, యేసే మార్గం. యేసు వైపు చూస్తే మన బాధలన్నిటికీ విడుదల. ఆయన ముఖ వర్చస్సులోనే విజయం ఉన్నది, స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. ఆయన వైపు చూచి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. కరోనా వైరస్తో బాధపడుతున్న వారిని చూడు నాయన. నాకు ఈ వైరస్ లేదు కానీ నా సమస్యది, నా బాధిది, నా చిక్కిది, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ పోరాటం, నేనెందుకు ఇలా ఉన్నానని విసిగిపోయిన అలిసిపోయిన వారిని చూడు నాయన. నీ వైపు చూస్తే రక్షణ ఉందని, నీ వైపు చూస్తే స్వస్థత ఉందని, నీ వైపు చూచి మొరపెడితే విడుదల ఉన్నదన్నది వారు గుర్తించినట్లుగా అట్టి వారి మనోనేత్రాలు ఈ సమయంలో తెరవబు తండ్రి. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజులు దగ్గరకు వచ్చాయని మేము చూస్తూ ఉండగా ఒక్కడు నశించకూడదని, ప్రతి ఒక్కడు నీ రాజ్య వారసులు అవ్వాలని నీవు సిలువలో చేసిన యాగమును గురించి అందరికీ వివరించుటకు యేసు క్రీస్తు నామమును హెచ్చించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు ఎవరికి ఏ బాధ, ఏ శ్రమ, ఏ అనారోగ్యం ఉన్నదో ఆనాడు కలువరి సిలువలో నీవు చిందించిన రక్త ప్రోక్షణ ద్వారా స్వస్థతను కలుగు చేసి మమ్మల్ని బ్రతికించి నీ సాక్షులుగా నిలబెట్టుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు తెలియచేయండి. 954041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపండి. మీ పక్షంలో ప్రార్థించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైడుగాక.